భయంకరమైన అడవిలో ఓ స్థలంలో ఆర్కియాలజిస్ట్ చాలా విలువైన ఏంటి, ఓ రాయిని ఎక్కుతారా? కనిపెట్టాడు. అందులోని ఒక రేర్ జీవరాశిని కూడా కనిపెట్టారు. అది కాకుండా కొన్ని వేల సంవత్సరాల ముందు జీవించిన జీవరాశి గురించి ఇప్పుడు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక మీదట మేము ఇది information వినడానికి ఇస్తాం. చాలా బాగుంది. నా జీతం కన్నా చాలా ఎక్కువే అనుకుంటా. నాకు కూడా ఇదేలాగా ఏదైనా ఒకటి దొరికిందంటే చాలా బాగుంటుంది. ధనవంతం అవుతా. కానీ ఇలాంటిది ఒకటి నాకు ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడెక్కడైనా దొరకచ్చు. హలో, నిన్ను పంపాల్సిన చెట్లని నువ్వు ఇంకా పంపలేదు. నీకు పని చేయడానికి ఇష్టం ఉందా లేదా? బాస్ నాకు అర్థమైంది. నేను దాదాపు నా పనిని పూర్తి చేసా. అందులో నేను సమస్య అక్కడికి రాకముందు ఏంటంటే, మర్యాదగా వెళ్ళి చెట్లని నరికేసిరా. వెళ్ళు. మన దేశంలో నలుమూలలు ఉన్నాయి. ఏమీ ఊరికే చెప్పలేదు. నాకు వెంటనే చెట్లు కావాలి. సరే, బాస్. గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తున్నాయి. జనాలు కూడా గవర్నమెంట్ కి అన్ని విధాల సాయం చేయాలని కోరుకుంటున్నాము. అందరు ఇక్కడికి వచ్చేసారా? సరే, ఓకే. వానాకాలం రాబోతుంది ఫ్రెండ్స్. మనం చాలా కొమ్మల్ని నాటాలి. అలా చేసామనుకోండి ఈ అడవిని చాలా పెద్ద చేయొచ్చు. ఏమంటారు? చూడండి, ఇక్కడ ఏదో తప్పుగా ఉంది. నేనే ఇది అలంకరించాను. బాగానే కదా ఉన్నావు. క్రిస్మస్ పార్టీ చేయడానికి ఇంకా చాలా రోజులుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు వెంటనే మనం మొదలు పెట్టాలి. ఏమంటున్నారు? సరే మహారాజా. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. పని చేసి టైర్డ్ అయిపోయాను. నాకు మాత్రం ఆ రాయి దొరికిందంటే ఆ తర్వాత ఈ చెట్టులు నరికే పని నేను చెయ్యను. ఎందుకు అరుస్తున్నారు? చాలు చాలు, కాస్త అరవకుండా ఉండండి. కొంచెం సైలెంట్ గా ఉండండి. ఎవరు గెలుస్తారో వాళ్ళే ఈ కొమ్మని నాటాలి. నాటే వాళ్ళకి మనం సాయం చేయాలి, సరేనా? ఎంత పిరికి వాళ్ళగా ఉన్నారు ఈ ఎలుక బంట్లో. వెళ్ళి నా పని చూసుకుంటా. చెట్టు నరకడానికి టైం అయింది. ఏదంటే ఒకవేళ అదేనా ఆ రాయి? అందరికి అర్థమైందా? ఇప్పుడు అవకాశం కూడా దొరికింది. ఎక్కడికి వెళ్ళిందా చెట్టు? అదండి, పోటీకి మనం సిద్ధం అవ్వాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? అరే, ఇది నిజంగానే కాస్ట్లీ రాయి అనుకుంటాను. నేను ధనవంతుడిని అవ్వబోతున్నాను. నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఓహో, ఇలా చూడండి, మమ్మల్ని ఏం చేయలేదు. ఒక రాయి కోసం వచ్చాను. ఆ రాయి కావాలి. మా అందరినీ పిరికోడు అంటున్నావా? లేదురా, నువ్వు కాస్త ఆగు. నాకు ఆ రాయి. ఇక నువ్వు ఏ చెట్టు నరకూడదు. అదేంటంటే, ఓరే దేవుడా, నేను మీకు సాయం చేయడానికి వచ్చాను. మాకు సాయం చేయడానికా? నిజమే అన్నయ్య, చెప్తున్నా. వీడు ఏం చెప్పాడో చూసావా? అరే తమ్ముడు, వీడు ఏం చెప్తున్నాడని విందాం. సరే, ఆ విషయం ఏంటంటే చెట్టు నరకడం చాలా తప్పైన విషయం అని నాకు తెలుసు. అందుకే కొమ్మని నాటే దాంట్లో మీకు సాయం చేయాలని నేను వచ్చాను. సరే, వీడికి ఒక అవకాశం ఇద్దాం. నాకు ఓకే, కానీ నా దృష్టి అంతా నీ మీదే ఉంటుంది, సరేనా? ఓకే లక్క, మా పోటీకి నిన్ను ఆహ్వానిస్తున్నాము. ఏంటి? అవును, అసలు ఈ పోటీ పేరు పూలలా. పూలలా? ఎవరైనా సరే నా దగ్గరకు రాకూడదు. ఎదుగోండి. నేను బాగా ప్రాక్టీస్ చేశాను. ఇంకా నన్ను ఎవరు ఓడించలేరు. పిల్లి బ్రెడ్ తినదు. ఇప్పుడు నా టాలెంట్ ఏంటో చూడు. మిగతాదేదే? ఎవడి గాడిద బ్రెడ్ తీసి పారేశాడు. లోపలికి వెళ్ళిపో. ఈ కుంఫు చాలా కష్టంగా ఉంది. ఇది చాలా పిరికితనం. అసలు ఈ పోటీ నాకు చాలా కోపం తెప్పిస్తుంది. ఎలాగైనా సరే ఆ రాయి మాకు కావాల్సిందే. అదే పోటీ వల్ల నాకు దొరుకుతుంది. ఒకవేళ నేను ప్రాక్టీస్ చేయకపోతే ఆ రాయి నాకు దొరకదు. ఇది చేయడం చాలా కష్టమైన పనిలా ఉంది. అరే, ఈ కుంఫు నేను ఎలా నేర్చుకోవాలని తెలియట్లేదు. హలో, ఏంటో చెప్పు. ఎందుకు అరుస్తున్నారు బాస్? ఇంతవరకు చెట్లు నాకు అదేంటంటే బాస్, నేను పని చేయట్లేదు కదా. ఏమంటున్నావు? నువ్వు పని చేయట్లేదా? హలో, నాకేమీ వినిపించలేదు.
ఇప్పుడైనా నేను మాట్లాడేది వినపడుతుందా? ఇప్పుడు నేను మాట్లాడేది వినపడుతుందా? చెప్పు. హలో రే ఆ, లక్క, సార్ మీరు మాట్లాడేది నాకేది వినపడుతుందా లేదా? వినపడలేదు. ఏం చేస్తున్నావ్? నేను సమాధానం మళ్ళీ చెప్పు. వెళ్ళి నా పనిని చూడాలి. అద్భుతం. చింటూ నువ్వు తప్పకుండా బాగా చేస్తావు. అందులో నీకు ఇది సందేహమా? చేయడంలో అంత గొప్ప విషయం ఏముంది? ఆ? ఇప్పుడు నా టర్న్. రే సోమరిపోతులక్క, బాగున్నావా? నీ నోట్లో ఏముందిరా? ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? దారి తప్పుకో పిచ్చేలకబంటే. ఒక నిమిషం, పోటీ ఎక్కడ జరుగుతుంది? ఆ, పోస్టర్ వీళ్ళు ఎంత బాగా చేశారు. గెలుపు నాదే కదా. ఏంటి ఇందులో డాన్స్ ఆడాలా? ఆ, అరెరే! నేను ఇన్ని రోజులు కుంఫునే కదా ప్రాక్టీస్ చేశాను. నాకు డాన్స్ ఆడడం అసలు రానే రాదు. నేను అయిపోయాను. ఓ ఇది నిజంగా చాలా బాగుంది. చాలా సూపర్ గా ఉంటుంది. ఆ వచ్చేసాను. ఇప్పుడు మొదలు పెడదామా? మేము రెడీ. కార్టూన్ ఇప్పుడు సూపర్ అనే డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మన మొదటి పోటీదారులు చాలా ఎత్తుగా ఉంటారు, ఇంకా లావుగా ఉంటారు. కానీ మన డబ్బులు ఇంకా ప్రారంభిద్దాం. మీ అందరికీ నమస్తే. అరే ముందు మొదలు పెట్టు తమ్ముడు. నా డాన్స్ చూసి మీరందరూ ఎంజాయ్ చేయండి, సరేనా? ఆగు తమ్ముడు, కాస్త ఆగు. అది ఏంటంటే నేను నీకు 60 మార్కులు ఇస్తాను. తర్వాత మహారాజాని బాబును వాళ్ళే డాన్స్ చేయబోతున్నారు. బాగా ఆడుతున్నారు. మహారాజా నా డ్రెస్ ని మట్టేశారు, అందుకే పడిపోయా. పర్వాలేదు, నేను సరిగ్గానే ఆడాను. మొదట చిన్నపిల్లాడిలా డాన్స్ ఆడటం ఆపు. బాబు, మహారాజా నన్ను క్షమించండి మహారాజా. నీ వల్ల ఈ చిన్న పని కూడా చేయలేవా? చాలు ఆపండి. నాకు తెలిసి మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఏంటి అర్థమైందా? నేను మీకు 65 మార్కులు ఇస్తున్నా. ఇప్పుడు తర్వాత రాబోతున్నది చింకు. వెళ్ళి డాన్స్ చేయబోతున్నారు. అద్భుతంగా ఉంది. ఇంకేదైనా ఉందా? నాకు నాకు ఇది మాత్రమే తెలుసు. అయితే సరే, ఇదిగో. అర్రరే నాకు అసలు డాన్స్ ఆడడమే రాదు. ఇప్పుడు ఏం చేస్తుంది? తర్వాత లక్క. త్వరగా రా, ఎక్కువ మన దగ్గర ఎక్కువ సమయం లేదు, అర్థమైందా? ఇలా చూడవేక్, ఆ రాయ్ గురించి ఆలోచించి బాగా చేయి. నేను వచ్చేప్పుడు కుంఫు ఫిషర్ ని చేయబోతున్నా. కుంఫు ఫిషనా? అద్భుతం. ఏ చాలు లక్క, దానికి పైన ఎగరొద్దు. ఎంత దిగి వచ్చేసాయి. అద్భుతం. నీ డాన్స్ సూపర్ గా ఉండింది. ఈ డాన్స్ ని ఏమంటారు? నాకేమీ తెలీదు, అయినా చూడటానికి చాలా బాగుంది. ఇంకా నేను ఎక్కువ ఆలోచించాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు గెలిచిందంటే కుంఫు డాన్స్ ఆడిన లక్కానే. కంగ్రాచులేషన్. హలో, ఆ రాయ్ ఎంత ధర అని నేను తెలుసుకోవాలనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. దాని ధర తెలిసిందంటే నేను ధనవంతుని అవుతాను. సంతోషంగా ఉంది. ఎంత త్వరగా కాల్ వచ్చింది. చెప్పండి, 10 లక్షలా? 10 లక్షలు నువ్వు నాకు పంపిన చెట్టులా, లేకపోతే అందుకు ఇవ్వాల్సిన డబ్బులా? ఇంకా నీకు చాలా ఏళ్లకి జీతమే ఇవ్వను, ఎందుకంటే నువ్వు ఇంకా నాకు ఏ చెట్లు పంపలేదు. నీకు నేను ఏ పేరు పెట్టానో తెలుసా? ప్రపంచంలోనే నువ్వేరా చాలా ఆపు. సోమరిపోతువి. ఇకపై నీ దగ్గర నేను పని చెయ్యను. చాలా ఓవర్ గా చేస్తున్నాడు. త్వరగా నేను ధనవంతుని అవబోతున్నా. ఇంకా వాడే వచ్చి వాడి చెట్టు నరుకోవాలి, ఎందుకంటే నేను ధనవంతుని అవబోతున్నా. ఇంకా డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. హలో, ఏంటి మామూలు రాయా? ఏంటి
మీరు నా దగ్గర ఆడుకుంటున్నారా ఏంటి? మీరు ఇలా అంతా చేయకూడదు. ఒక ప్లాస్టిక్ బొమ్మను చెక్ చేయడానికి మీరు నా దగ్గర ఎలా డబ్బులు అడుగుతారు చెప్పండి. హలో బాస్, నేను లక్కని మాట్లాడుతున్నా.